అన్న ఇప్పుడే రాజాసాబ్ అనే మూవీ చూసినా నిజంగా ఒక ప్రభాస్కి అయితే ఒక మంచి టాస్క్ అనుకోని చెప్పేసి నేను అనుకున్నా. కానీ టాస్క్ మించి ఇచ్చిన నా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇట్లాంటి డైరెక్షన్తో మారుతి గారికి అయితే నిజంగా చిన్న చిన్న హీరోలనే హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి హీరోని చేయాలంటే ఏదో గట్స్ ఉండాలనుకున్నా అని నిజంగా ప్రూవ్ చేసుకున్నా మారుతి గారు అయితే. స్క్రీన్ మొత్తం ప్రభాస్ గారిని చూడాలంటే ఓ దేవుని దర్శనం కావాలంటే రాజాసాబ్కి రావాలి. సాబ్లకే సాబ్ రాజా సాబ్ అన్నట్టు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా హీరోని నిధి అగర్వాల్ అయితే నిజంగా ఒక కన్నుల పండుగ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎట్లుంటుందో అట్లా అనిపించింది. ఇంకా సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, మన మెయిన్గా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఎంత పెద్ద దయ్యం ఉన్నా, ఎంత పెద్ద ఏమున్నా సరే ఒక్కసారి ప్రభాస్ గారు స్క్రీన్లో కనిపిస్తే అసలుకి మాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఇట్లాంటి సినిమా సంక్రాంతి రానికి ఇంకో 4-5 రోజులు ఉంది. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. కానీ నాకు ఈ రోజు సంక్రాంతి పండుగలా అనిపించింది అన్న. ట్రెండింగ్లో 100% ఉంటుంది. సో జబర్దస్త్ సినిమా మాత్రం మీరు ఒక ట్రాన్స్లోకి పోతారు ఖాళీ.